అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఇగోనుల్లా ఎంతగానం ఒక హీరో ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకొని గిట్లాగా కొడతారా? వీళ్ళు ఏం రాజ్యం పాలిస్తున్నారో, వాళ్ళు ఏం కార్యకర్తలో, వీళ్ళేం లీడర్లో చట్టాన్ని చేతులకు తీసుకొని మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పొట్టు కొట్టిల్లట జనసేన నేతలు. పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకే ఆ పోలీసుల సమక్షంలోనే ఆర్ఎంపీ డాక్టర్ని ఇట్లా మూకుమ్మడిగా దాడి చేసిల్లట. ఓ యూట్యూబ్ ఛానల్లా పవన్ సార్ పైన విమర్శలు చేసిండని, ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ పైన పోతుమాడి గిరిధర్ కుమార్ అనేటైనే ఇట్లా దాడి చేసినాడు. సత్తెనపాలెంలో గిరిధర్ ఇంటిపైన జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో విచక్షణ రహితంగా దాడి చేసి మోకాళ్లపై నిలబెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పించిళ్ళు జనసేన నేతలు. గిరిధర్ కు స్టేషన్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే కూడా పోలీసుల పైన తిరగబడిళ్ళు ఈ జనసేన నేత కొరియర్ శ్రీను, జనసేన కార్యకర్తలు. వీళ్ళందరూ కూడా ఒక రౌడిజం చేసినట్టు అనిపించిందాడ. మీ పోలీసులకు కొడితేనే కేసులు పెడతారా, మా నాయకుడిని తిడితే ఏం చేస్తున్నారని పోలీసుల పైన కూడా బూతులతోనే రెచ్చిపోయారట ఈ కొరియర్ శ్రీను అనేటైనే. ఇప్పుడు వీళ్ళందరూ చేసేది జనసేన నేతలు అని అంటే సహాయం చేస్తారు అన్నట్టు ఉండేది ఒక పేరు. ఇప్పుడేమో రౌడిజం చేస్తారు. మొత్తం పేరంతా పోయింది పవన్ సార్దా లేకపోతే జనసేన నేతలదా ఏందన్నట్టు ఈ కథ. నేను మీ అందరికీ వచ్చి సారీ చెప్తున్నాను, క్షమించండి. చెప్పు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారు ఇంకోసారి మాట్లాడను. మేము మాట్లాడింది తప్పు. నేను మాట్లాడింది తప్పు. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? వీడియోలు ఎవరున్నారు? ఎవరు లేదు సార్. లేరా? ఎవరు లేదు సార్. నేను మాట్లాడింది ఆ రోజు. నేను ఎవరు మాట్లాడమన్నారు? నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. పవన్ కళ్యాణ్ తిట్టమన్నాడు. యాంకర్ తిట్టమన్నాడు సార్. మరి ఎందుకు తిట్టా? తిట్టమన్నాడు సార్. మరి ఎందుకు తిట్టా? ఒళ్ళు కొవ్వేకి తిట్టావా? ఒళ్ళు కొవ్వేకి తిట్టావా? తాగేసి తిట్టావా? ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు తప్పుడు మాట్లాడతావా? తాగేసి ఉన్నావా? తాగేసి తప్పు మాట్లాడాను. సార్ చూడండి. కూర్చున్నాడన్నా